ఇస్తేనే ఈ కేసు కొలిక్కి వస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము విచారణ జరుపుతా ఉన్నాం ప్రభుత్వం తరఫున. దాని ఇంకా పై పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది. ఈరోజు విచారణ పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయటికి వస్తూనే ఉంటాయి. దానికి సంబంధించి తప్పకుండా ప్రభుత్వం ఇది చాలా పెద్ద తప్పు చేసిండ్రు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సంబంధించిన తప్పు ఎవరు చేసినా కానీ ఈరోజు మళ్ళా ఇంకోసారి జరగకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటూ తప్పకుండా మరి ఏ విధంగానైతే న్యాయం జరుగుతుందో ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడే విధంగా కార్యాచరణ ఉంటుంది. ఒకటిసారి ఏమంటున్నారంటే ఇంతకుముందు విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ జరిపించారు, ఆ నివేదిక ఎటుపోయిందో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేస్తున్నారు, ఈ నివేదిక వస్తుందో రాదో తెలియదు. సిట్టింగ్ జడ్జీలను పిలవాల్సిన అధికారం సిట్కు లేదు. అటువంటి సిచ్యువేషన్లలో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా పక్కకు పోతుంది, కాళేశ్వరం పక్కకు పోయినట్టు, విద్యుత్ కొనుగోలు పక్కకు పోయినట్టు కాంగ్రెస్ విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను స్పష్టంగా, వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లోపాయకరంగా వాళ్ళంతా నడుస్తూ ఉన్నారు, స్పష్టంగా కనబడుతుంది. మేమన్నా మా ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను తప్పకుండా విచారణ చెప్తా ఉన్నాం. మేము మా మేనిఫెస్టోలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైనింగ్ అక్కడ జరిగిన మరి అనేక సంఘటనల విషయంలో ఫస్ట్ పాయింట్ జ్యుడిషియల్ కమిషన్ ఇస్తామని చేసినాం. వారేం చేసిండ్రు? అక్కడి నుంచి 5 సంవత్సరాలు వారే ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్రంలో కూడా. ఎందుకు ఏం మాట్లాడలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దానిలో ఇంకేది కూడా లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగ వ్యవస్థలను దానికి సంబంధించి ఆ రాజ్యాంగ వ్యవస్థలను నమ్ముకొని సమయం ఎక్కువైపోయినప్పటికీ ఆ వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పొద్దుపోతా ఉన్నాం. ఇవాళ మొదలుపెట్టి రేపు 2వ రోజు అరెస్ట్ చేసే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాడు ఆ విధంగా చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి స్థానిక సంస్థలు ఎన్నికలు కావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.